నేను మామిడికాయ పులిహోర చేస్తున్నాను అనమాట. పచ్చరగాయలు కచ్చబచ్చ కుమ్మేసేసాను. ఫస్ట్ మనం పోపు పెట్టేసుకుంటున్నాం. పచ్చిశనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ వేసేసి ఈ తాలింపు 75% వేగిపోయాక అప్పుడు నేను పచ్చిమిరపకాయ కుమ్మింది వేసాను అనమాట. లేకపోతే పచ్చరికాయ మాడిపోతుందని చెప్పేసి పచ్చరికాయ కూడా వేసేసి మనం ఈ మామిడికాయ తురిమింది కూడా వేసేసి కరివేపాకు లేత కరివేపాకు కదా అని నేను మామిడికాయ తురిమి వేసినప్పుడు వేసాను. మనం కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి చక్కగా అది మగ్గిపోతూ ఉంటుంది. రైస్లో నేను పప్పు నూనె చక్కగా చిన్న కప్పులు సగం పప్పు నూనెని కొంచెం మెంతు పొడి కొంచెం ఆవాల పొడి రైస్లోనే వేసేసాను. కొంచెం కలిపేసుకొని నేను చిన్న బెల్లం ముక్క వేసాను మామిడికాయ తురుము వేసినప్పుడు. ఇదంతా వేసుకొని కొంచెం పల్లీలు జీడిపప్పు వేపింది వేసుకొని కొంచెం నేర్చుక్క వేసుకొని ఈ అట్టకులో పెట్టి తింటే అసలు ప్రసాదం మన గుళ్ళో పెట్టిన ప్రసాదం ఉంటుందిగా ఆ రీతిగా ఉంది. చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి మీరు